ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మలను దీవించాలని, దేవుడు మీ జీవితాల్లో స్థిరపరచాలని, మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని నేను ఎంతగానో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. కొంతమంది నాకు ఫోన్ చేసి ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారు. ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పక్షంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి దేవుడు ఏది చెప్పమంటే అదే నేను చెప్పటానికి ముందుకు వచ్చాను. దేవుడిరా, మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మనము అంత్యదినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, దేవుని రాకడ గడియల్లో ఉన్నాం. ఈ సమయంలో మరి ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము 23, 24. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతను వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే, నీకు సహాయము చేయు నీ తండ్రి వలన. దేవుని బిడ్డరా, ఇక్కడ యాకోబు అవసాన కాలంలో ఉన్నాడు. అంటే దేవునిరా ఆ యొక్క చివరి సమయంలో ఉన్నాడు. జీవితము ముగించబడి మరి దేవుని యొద్దకు విశ్వాసముతో చేరబోతున్న దినాలు. ఆ సమయంలో తనకు ఇచ్చిన 12 మంది కుమారులను ఆయన దగ్గర పెట్టుకుని ఒక్కొక్కరిని భవిష్యత్తులో నువ్వు ఇలా అవ్వబోతున్నావు, భవిష్యత్తులో నువ్వు ఇలా ఉండబోతున్నావు అని భవిష్యత్తును గురించి ఆయన ప్రవచించటం ప్రారంభించాడు. ఒక తండ్రిగా దేవుడిరా, కుమారుల మీద తండ్రికి ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను బట్టి యాకోబు 12 మంది కుమారులను ఒక్కొక్కరిని ఆయన దీవిస్తున్నాడు. అయితే యోసేపు దగ్గరికి వచ్చాడు. యోసేపు దగ్గర తీసుకుని, నాయనా, యోసేపు నువ్వు ఫలించెడి కొమ్మగా ఉంటావు, ఓట యొద్ద ఫలించెడి కొమ్మగా ఉంటావు. అలాగే దేవుని మన యొక్క జీవితాల్లో ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, దేవుని మాట విని దేవుని మాట అనుసరించి జీవిస్తారో, వారి జీవితాల్లో వారు తప్పకుండా వారు ఫలిస్తారు. నువ్వు ఫలించాలని, అలాగే దేవుడు ఎంతగానో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవునిడిరా, ఒక వ్యక్తి ఎప్పుడు ఫలిస్తాడు? ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నేను ద్రాక్షవల్లిని, దేవుడు చెప్తున్నాడు, తీగెలు మీరు. నాలో నిలిచియుండు ప్రతి తీగ యుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు. యోసేపు యొక్క జీవితము చిన్ననాటి నుండి అతడు ఫలించేవాడిగా ఉన్నాడు. దేవుడిరా, ఆ యొక్క అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు, ఏమండి, యోసేపు కూడా దేవుణ్ణి సేవించటం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నాడు కాబట్టే దేవుడు దర్శనాల ద్వారా ఆయనతో దేవుడు మాట్లాడాడు. యోసేపుకి ఒక విజన్ ఉంది, ఒక గురి ఉంది. దేవుడిరా, ఒక విజన్ ఉంది, ఒక గురి ఉంది, ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం లేకుండా చిన్ననప్పుడే దేవుడు యోసేపు నేను నిన్ను హెచ్చించబోతున్నాను అని దేవుడు ఆయనకి బయలుపరిచాడు. మరి ముఖ్యంగా అన్నలైనటువంటి వారు కొట్టి గోతిలో పడేశారు, ఇస్మాయిల్కి అమ్మేశారు. ఎన్నో సమస్యలు వచ్చినా సరే అతడు ఫలిస్తూనే ఉన్నాడు, దేవునికి నమ్మకంగా ఉంటూ వచ్చాడు. మనము ఎప్పుడు ఫలిస్తాము అంటే మనము ఆయనలో నిలవాలి.
రెండవది ఆయన మనలో ఉండాలి. మనము ఆయన వాక్యములో మనం నిలిచి ఉండాలి. ఏమండి, మనము కూడా ఆయనతో ఉండాలి. ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం బహుగా ఫలిస్తాము. అయితే నువ్వు ఫలించటం ద్వారా తండ్రి అయిన దేవుడు నీ ద్వారా మహిమపరచబడుతూ ఉంటాడు. యోసేపును బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. యోసేపును బట్టి దేవుడు ఘనపరచబడ్డాడు. ఏమండి, అలాగే ప్రార్థనకి వెళ్తున్నావు, దేవుని వెంబడిస్తున్నానని చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇదిగో యోసేపును గురించి యాకోబు, యోసేపు నువ్వు ఫలించేది కొమ్మగా ఉంటావు. ఏమండి, యాకోబు అనే చెట్టుకి 12 కొమ్మలు ఉన్నాయి. అన్ని కొమ్మలు ఫలించవు. ఏమండి, అన్ని కొమ్మలకి కాయలు ఎక్కువగా ఉండవు. మనం మామిడి చెట్టును మనం చూస్తాము, కొన్ని కొమ్మలకి విస్తారంగా కాయలు కాస్తూ ఉంటాయి. అట్టగే యోసేపు అనే 11వ కుమారుడు, ఆ కొమ్మకి విస్తారమైన ఫలాలు. దేవునిరా, కారణం ఏంటయ్యా అంటే అన్నదమ్ములు అందరూ మంచివాళ్ళు కాదు. మీరు యాకోబు దేవుడు దర్శించకముందు అతడు మోసగాడే. రాహేలు కూడా దొంగతనం చేసిన వ్యక్తే. రూబేను ఒక వ్యభిచారిగా జీవించాడు. షిమ్యోను, లేవి వారు ఒక నరహంతకులుగా జీవించారు. ఇలాగా వారికి అన్నదమ్ములు అండి ఎలాంటి మార్గంలో నడిచినా యోసేపుకి ఒక ప్రత్యేకమైన గురి ఉంది. నేను దేవుణ్ణి వెంబడించి నడుచుకోవాలి, నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఒక తీర్మానం తన హృదయంలో ఒక తీర్మానం కలిగి, ఒక గురి కలిగి, ఒక ప్రతిష్టత కలిగి, ఒక ప్రత్యేక వేర్పాటు జీవితం కలిగి అతడు జీవించాడు. కాబట్టే దేవుని యొక్క వాక్యము ఆయనలో ఉంది. దేవుడు యోసేపులో ఉన్నాడు. ఓట యొద్ద ఫలించేది కొమ్మ. మీరు గమనించారా? ఓట, మనము ఒక నదిని మనం చూస్తాము. ఆ నది ఏమండి, ఆ యొక్క నదికి ఈవల ఆవల చెట్లు ఉన్నాయట. ఆ చెట్లు సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకొకసారి, అంటే సంవత్సరానికి 12 కాయలు కాస్తున్నాయట, 12 కాపులు, అటువైపు ఇటువైపు. ఎందుకంటే అది జీవనది. అలాగే క్రీస్తు ప్రభువులో, దేవుని వాక్యములో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నువ్వు దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి, పరిశుద్ధాత్మలో నువ్వు నిలిచి ఉండాలి. అలాగే దేవునిరా, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ కలిగి నువ్వు జీవిస్తావో నువ్వు నూరంతలుగా ఫలిస్తావు. నువ్వు దేవుడు నిన్ను ఫలింపచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. యోసేపు ఇదిగో ఆ యొక్క ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ. ఈరోజు దేవుని వాక్యము హృదయాల్లో ఉంచుకోవట్లేదు. సెల్ ఫోను, లేకపోతే సోషల్ మీడియా, లేకపోతే ఆయా విధాలుగా మనుషులు దానితోనే కాలాన్ని గడిపేస్తున్నారు. యోసేపుకి ఖాళీగా లేకుండా దేవుని వాక్యంతో అతడు నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో అతడు నింపబడ్డాడు. ఈ రోజున ఒక సాతానుడు మారుమనసు పొందిన తర్వాత సాతానుడు బయటికి వెళ్తాడండి. బయటికి వెళ్ళిన తర్వాత నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటాడట. మరొకటి, విడిచి వచ్చిన నా నివాసం ఎలా ఉంది అని మరొకసారి వచ్చి చూస్తాడట. కానీ ఎవరూ లేకుండటం చూచి, ఖాళీగా ఉండటం చూచి, ఈ రోజున మారుమనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అంటే ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ, ఉండవలసింది దేవుని వాక్యం దగ్గర. మనం ఒక వ్యక్తి ఉండాలి. ఇదిగో సాతానుడట అనేకసార్లు నిన్ను దర్శించడానికి వస్తాడు. ఎందుకంటే నువ్వు ఖాళీ లేకుండా ఉండాలి. సెల్ ఫోన్ పట్టుకోవడానికి నాకు ఖాళీ లేదు, ఎందుకంటే నాకు టైం లేదు. నువ్వు ఎల్లప్పుడూ బిజీగా ఉండాలి. ప్రార్థన చేయటమో, వాక్యం చదవటమో, ఇంట్లో ఏదో ఒక పనిలో నిమగ్నమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈరోజు నువ్వు ఖాళీగా ఉండటం ద్వారా
సాతానుడు వారి జీవితాల్లో కర్మాగారం ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు అనేక వర్తమానాలు మనం వింటున్నాము. వాక్యం తెలియక కాదు, నువ్వు ఫలించట్లేదే, ఓట యొద్ద నువ్వు ఫలించాలి కదా. ఓట జీవజలముల మనము యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము మరి 12వ వచనంలో, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయును, వాటి పండ్లు ఆహారమునకును దాని ఆకులు ఔషధమునకును వినియోగించును. ఈ నదిలో అంటే ఆవల ఈవల చెట్లు ఉన్నాయి, అది జీవవృక్ష ఫలాలు అంటే నెలకు ఒకసారి కాస్తున్నాయట, సంవత్సరానికి 12 కాపులు. ఎందుకంటే ఈ నది పరిశుద్ధ స్థలము నుండి పారుతూ ఉంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతను విలువగా ఎంచి పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తావో, నీ తలంపుల్లో పరిశుద్ధత, నీ నోటి మాటల్లో, నువ్వు వినే విషయాల్లో, నువ్వు చూచే విషయాల్లో అంటే నీ దేహము పరిశుద్ధంగా ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో, పరిశుద్ధుడైన దేవుడు నీలో ఉండి నిన్ను ఫలభరితంగా చేస్తాడు. నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు, ఘనపరచబడుతూ ఉంటాడు. మీరు గమనించారా? యోసేపు పనికిరాని వాడే, అందరి చేత తృణీకరించబడిన వాడే, కానీ తలకు మూలరాయిగా అతడు మార్చబడ్డాడు. బళ్ళట వాళ్ళు బళ్ళవుతాయట. నువ్వు అందరి చేత తృణీకరించబడి ఉండొచ్చు, కానీ దేవుడు కనుక నీలో ఉంటే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఫలించేడు ఓటగా ఏమండి, ఆ యొక్క నీటి ఓటగా నువ్వు ఉంటావు. యోసేపు తనకు తాను ఫలించటమే కాదు, అనేక మందికి ఆహారం పెట్టేవాడిగా అతడు మార్చబడ్డాడు. కొన్ని లక్షల మంది, కొన్ని దేశాలని పోషించే పోషకుడిగా అతడు మార్చబడ్డాడు. నీ ఫలింపు ఎలా ఉండాలి అంటే నీకే కాదు, నీ యొక్క కుటుంబానికే కాదు, కొన్ని వేల మందికి ఆశీర్వాదకారకుడిగా నిన్ను చేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. దేవుడిరా, నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని మార్గంలో నడుస్తున్నావా? దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా? దేవుని వాక్యంలో నువ్వు నిలిచి ఉండాలి. దేవుడు నీ హృదయంలో నిలిచి ఉండాలి. అప్పుడు ఏది అడిగితే అది నేను ఇస్తాను. దేవుడిరా, వారు మరొక మాట చెప్తున్నాను, ఫలించే జీవితము నీకు ఉండాలని ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండోది, గోడ మీద నువ్వు ఫలించే వ్యక్తిగా ఉంటావు అనే మాట. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. మీరు గమనించారా? దాని రెమ్మలు, గోడ అంటే పరిధి లేకపోతే హద్దు. దేవుడు నిన్ను ఎలా అభివృద్ధి చేస్తాడు, నువ్వు ఎలా ఎదుగుతావు అని అంటే నీవుగా ఒక హద్దు నువ్వు నిర్ణయించుకొని ఉండొచ్చు. నేను ఇంతకంటే ఎక్కువ వ్యాపారం చేయలేను, నేను ఇంతకంటే ఎక్కువగా చదవలేను, నేను ఇంతకంటే ఎక్కువగా అభివృద్ధి పొందలేను అని నీవుగా లేకపోతే నీ తల్లిదండ్రులు ఒక పరిమితి విధించి ఉండొచ్చు. దేవుడురా, ఇంతకన్నా మంచి ఉద్యోగం నీకు రాదురా, ఇంతకన్నా లాభాలు ఎక్కువగా నువ్వు ఆర్జించలేవు, ఇంతకన్నా నువ్వు ఎక్కువగా బాగా మంచి మార్కులు పొందలేవు అని ఒక హద్దు, ఒక పరిమితి లేకపోతే ఒక పరిధి నీవుగా నిర్ణయించుకుని ఉండొచ్చు, లేకపోతే నీ తల్లిదండ్రులు నిర్ణయించి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, దాని యొక్క పరిధిని దాటి దేవుడు నిన్ను దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తావు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు నీ ఎళ్ళ ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంటే నీవు గీసుకున్న పరిధిని దాటి దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. దేవుడండి, ఆయన ఆశ్చర్యకరుడండి, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడండి. అయ్యో ప్రభువా, నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకున్నాను, కానీ నా ఎళ్ళ నువ్వు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావా, ఇంత గొప్ప కార్యాలు నా జీవితం ద్వారా మీరు జరిగిస్తున్నారా అని నువ్వే ఆశ్చర్యపోతావు. దేవుడిరా, ఎండిన కొమ్మను లేకపోతే ఎండిపోయిన కొమ్మను చచ్చిపోయిన ఆ కొమ్మను ఒక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ కొమ్మను చిగురింపజేసిన దేవుడు, జీవాన్నిచ్చి చిగురింపజేసి
అంటే పువ్వులు కాయలతో అది నింపిన దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నీ పరిధిని, నీ పరిమితిని దాటి నువ్వు విస్తరించబోతున్నావు. ఎప్పుడు దేవునిరా నువ్వు ఆయనలో ఉండాలి. దేవునిరా నువ్వు మన యొక్క జీవితాల్లో నేను ద్రాక్షవల్లిని, నేను తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవునిలో నిలిచి ఉండే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? మూడవది, దాని రెమ్మలు గోడను దాటి ఫలిస్తాయి అనే మాట మనం చదువుకున్నాము. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. మూడవది, విలుకాండ్రు అతని వేధించిరి, వారి బాణములను వేసి అతనిని హింసించిరి. విలుకాండ్రు వేధించారు. ఆ యొక్క యాకోబు వారి యొక్క కుమారుడైన యోసేపును యాకోబు దీవిస్తున్నాడు. అలాగే ఈ సమయంలో ఆత్మస్వరూపి అయిన దేవుడు ఇదిగో తన సేవకుడి ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో విలుకాండ్రు అతన్ని వేధించారు. నీ జీవితంలో తల్లి, బ్రదర్, నిన్ను వేధించే పరిస్థితులు ఏమైతే ఉన్నాయో ఆ యొక్క పరిస్థితులన్నిటినీ అధిగమించటానికి కావలసిన నీ విల్లును దేవుడు వారు బాణములను వేసిరి, అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని బలము వలన అతని విల్లు బలమైందగును. దేవుడురా నీకున్న సమస్యలన్నిటిలో నుంచి యోసేపుకి ఒక అన్నలే ఒక విల్లులాగా మారిపోయారు. లేకపోతే ఐగుప్తు దేశంలో పొతిఫరు భార్య నిందలు మోపి ఆమె ఒక విల్లుగా ఆమె యోసేపు జీవితంలో మార్చబడింది. నీకున్న శ్రమలు ఏ యొక్క శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క హస్తబలము నీ మీద ఉంది. దేవుని యొక్క కృప నీ మీద ఉంది. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. దేవుని యొక్క బలము వల్ల, దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు వాటన్నిటినీ జయించి నీ విల్లును దేవుడు బలమైనదిగా మార్చబోతున్నాడు. నిన్ను బలమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో అక్కడే దేవుడు నీకు జయము ఇవ్వబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే సిగ్గుపరచబడ్డావో అక్కడే నిన్ను ఘనతలోనికి దేవుడు నిన్ను తీసుకురాబోతున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం అవ్వబోతున్నాయి. దేవునిరా మనము శ్రమల గుండానే మనం వెళ్ళాలి. యాకోబు యొక్క కొలుచు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే మాట. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో యోసేపట 17 సంవత్సరాలప్పుడు దర్శనం వచ్చింది. అనలు తల్లిదండ్రులతో పంచుకున్నాడు. అయితే దేవుడిరా 17 దాదాపు 13 సంవత్సరాలు యోసేపు 30 సంవత్సరాల వరకు కష్టాల గుండా వెళ్ళాడు, శ్రమల గుండా వెళ్ళాడు. శ్రమలు దేనికయ్యా అంటే నీకున్న ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే నీ భర్త ద్వారా తృణీకరించబడుతున్నావేమో, నీ భార్య నిన్ను ప్రేమించట్లేదేమో, లేకపోతే నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టేసారేమో, నువ్వు చదువులో అభివృద్ధి పొందలేకపోతున్నావేమో, నీకు ఉద్యోగం రావట్లేదేమో, నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. కానీ దేవుని వెంబడిస్తున్న, వాక్యము చదువుతూ, ప్రార్థన చేస్తూ, యథార్థంగా భయభక్తులు కలిగి నీతిగా నువ్వు జీవిస్తున్నా సరే దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. ఎందుకయ్యా అంటే శ్రమలు నిన్ను ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా మారుస్తాయి. లేకపోతే నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె అవుతాను. మీరు యోబు గారు ఎవ్వరు పొందని శ్రమలు ఆయన పొందాడు. ఎన్నో శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్ళాడు. కానీ యోబుకు తెలియదు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, తర్వాత నేను సువర్ణంగా మార్చబడతాను. దేవుడు నన్ను చంపినా సరే నేను ఆయన కొరకే నేను కనిపెట్టుకుంటాను. ఎందుకంటే నా దేవుడు నమ్మదగినవాడు. ఆయన సెలవు లేకుండా ఏది రాదు. నేను ఈ స్థితిలో ఇంత శ్రమలు పాలవుతున్నాను అంటే దేవునికి నా మీద ఏదో ఒక ఉద్దేశం ఉంది అని తను అనుకున్నాడు. వాటిని
సహనముతో సహించాడు. దేవుని విడిచిపెట్టడం కానీ, దేవుని హస్తాన్ని విడిచిపెట్టడం కానీ, దేవుని దూషించటం కానీ అతడు చేయలేదు. భార్య కూడా దూషించి చచ్చిపోబోయా అన్నా సరే, బిడ్డలు చనిపోయినా, ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా, ఏమండి నా దేవుడు నన్ను శోధించిన మీదట నేను ఏమండి సువర్ణము లేకపోతే బంగారము అగ్నిలో వేస్తాడట కంసాలి. దానిలో ఉన్న మస్టంతా కూడా పోయి దగదగదగ మెరుస్తూ ఉంటుంది. దేవుడు నిన్ను కూడా శ్రమల గుండానే దేవుడు అనుమతిస్తాడు. యోసేపు యొక్క జీవితంలో విలుకాండ్రు ఎక్కువగా ఉన్నారట. కానీ విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించారు. కానీ యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన దేవుడు హస్తబలము వలన అతని విల్లు బలమైందిగా మార్చాడట. దేవునిరా మనము ఏమండి నిన్ను కూడా బలమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఎప్పుడు శ్రమల విషయాల్లో కృంగిపోకూడదు. ఏమండి ఎప్పుడు విశ్వాసపు పలుకులు నీ యొక్క నోట నుండి వస్తూ ఉండాలి. తల్లి, నీ జీవితంలో మారు మనసు పొందావా? బాప్తీసం తీసుకున్నావా? చాలామంది నామకార్థమైన అంటే క్రైస్తవులుగా ఉంటున్నారు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే దాని యొక్క క్రియ ఏంటి అంటే నువ్వు బాప్తీసం తీసుకోవాలి. నువ్వు విశ్వాసం ఉంచితే క్రియ ఏంటి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు విశ్వాసం ఉంచితే క్రియ ఏంటి అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు విశ్వాసం ఉంచావు అని చెప్పటానికి అంటే క్రియ ఏంటి అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు మారు మనసు బాప్తీసం తీసుకోకపోతే ఇంకా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్టుగా ఎలా చెప్పగలవు? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టే నువ్వు బాప్తీసం తీసుకోలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు కాబట్టే నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు. నీలో విశ్వాసం ఉంటే తప్పకుండా నువ్వు ప్రార్థన చేస్తావు. నీలో విశ్వాసం ఉంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుతావు. మీరు గమనించారా? దేవుని విశ్వాసపు పలుకులు మనము ప్రతి ఉదయకాల సమయంలో మనం పలకాలి. ఇదిగో దేవుడు నన్ను విడిచిపెట్టడు, నేను ఆయనలో ఉన్నాను, నాతో ఆయన ఉన్నాడు, నేను ఒంటరిగా లేను. దేవుడు నన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. దేవుడు నన్ను పైవాడిగా ఉంచుతాడు కానీ క్రిందవాడిగా ఉంచడు. నన్ను ఇచ్చేవాడిగా ఉంచుతాడు కానీ పుచ్చుకునేవాడిగా ఉంచడు. నా గుడారంలో ఏ తెగులు సమీపించదు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నాకు ఎలాంటి బలహీనతలు రావు, ఎలాంటి బలహీనతలు నాకు రానివ్వడం. ఆయన రక్తము నా మీద ఉంది, ఆయన అభిషేకం కూడా నా మీద ఉంది. దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. సాతాను నన్ను ఏం చేయలేడు. నేను సాతాను జయిస్తాను ఆయన శక్తి ద్వారా. నేను శరీరాన్ని జయిస్తాను, నేను లోకాన్ని కూడా జయిస్తాను. జయించటానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఒంటరిగా నువ్వు ప్రార్థించేటప్పుడు విశ్వాసపు పలుకులు నీ అంతట నువ్వు పలుకుతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పలుకుతూ ఉంటావో నువ్వు సాతానుని జయించగలుగుతావు. నీ మీద ఎలాంటి వ్యాధులు రావు, లేకపోతే అన్ని కోణాల్లో నువ్వు వర్ధిల్లుతావు. ఎందుకంటే దేవుని వాగ్దానాలు మన నోటితో విశ్వాసంతో పలకాలి. మీరు గమనించారా? గుండెల్లో విశ్వాసం ఉండాలి, నోటితో పలకాలి. ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే ఆయన మరణించాడు, ఆయన వల్ల నాకు రక్షణ కలుగుద్ది అని ఎప్పుడైతే నువ్వు పలుకుతావు నువ్వు రక్షించబడతావు. దేవునిరా మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన హస్తబలము నీతో ఉంది అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. దేవునిరా మీ యొక్క జీవితాల్లో నీకు ఎంతమంది ఏ విధంగా నువ్వు శోధించబడుతున్నావో, ఏ విధంగా కష్టాల గుండా శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీస్తాడు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఏమండి ఇదిగో యోసేపు నీ తండ్రి అయిన దేవుడు హస్తబలము ద్వారా నీ విలును దేవుడు బలంగా మార్చబోతున్నాడు. నీవు బలంగా నువ్వు మారిపోబోతున్నావు అని అంటే తండ్రి యాకోబు దీవిస్తున్నట్లుగా మనం చూస్తాము. అలాగే రోమాపత్రిక మీరు గమనించారా? 8వ అధ్యాయము 35వ వచనము, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా
మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునిరా, ఎఫ్రాయిమట అక్కరకు రాని విల్లుగా మారిపోయాడట. మరి అలాంటి ఎఫ్రాయిము జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటం ప్రారంభించాడు. తల్లి, దేవుడు మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. నీకు ఏ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. యోసేపు కూడా శ్రమలుగా లేవు. దేవుని యొక్క హస్తబలము ద్వారా అతడు వాటన్నిటినీ జయించగలిగాడు. ఈ సమయంలో కూడా మరొక మాట చెప్తున్నాను దేవునిరా, చివరిగా ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే, నాకు సహాయము చేయు. ఏమంటే ఇశ్రాయేలుకు మేపడి ఏమండి ఆ యొక్క మేపెడి వాడు. మీరు గమనించారా, మన దేవుడు బండగా నీకు తోడుగా ఉంటాడు. మీరు గమనించారా, ఈ బండ క్రీస్తే. మనము క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈ బండ నీ దాహాన్ని తీర్చేది. ఇశ్రాయేలీయులు ఏమంటే బండలో నుండి ఆ యొక్క ఓటను వారు త్రాగారు. అలాగే బండ నడిపించుద్ది, బండ నీ దాహాన్ని తీర్చుద్ది, నిన్ను స్థిరపరచుద్ది. నీ స్థిరమైన వ్యక్తిగా నిన్ను స్థిరపరిచేది ఆ బండయే. ఆ బండ ఎవరు అంటే క్రీస్తే. అలాగే మన యొక్క జీవితాల్లో మనకు మేపెడి మన దేవుడు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలులను ఏమండి ఆయన ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి వచ్చేటప్పుడు ఇశ్రాయేలును కాపరిగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఒక కాపరిగా నీకు ఉండబోతున్నాడు. ఆయన ఒక బండగా నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన ఒక కాపరిగా, నాయకుడిగా, యజమానిగా నీతో ఉండి పచ్చిగల చోట్ల ఆయన నిన్ను పరుణ చేయబోతున్నాడు. నీతి మార్గములలో ఆయన నడిపించబోతున్నాడు. కృపా క్షేమములే నీ వెంట రాబోతున్నాయి. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడిరా, విశ్వాసముంచు, నిన్ను ఫలించేడి కొమ్మగా దేవుడు ఆయన నిలబెట్టబోతున్నాడు. ఒక బండగా, కాపరిగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎప్పుడూ సిగ్గుపరచడు. ఏమండి, ఒకనొక రోజున నిన్ను అందరూ చూచి ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు నిన్ను ఫలింపజేయబోతున్నాడు. ఓట యొద్ద ఫలించేది ఏమంటే కొమ్మగా నువ్వు ఉండబోతున్నావు. దేవుడిరా, నేను ఒక సమయంలో దావీదంటాడు, నేను చిన్నవాడిని ఒకప్పుడు, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. నీతిమంతులు విడవబోట కానీ నేను ఎప్పుడు చూడలేదు. వారు దయాళులై అప్పిచ్చేవారిగా ఉన్నారు కానీ ఏమండి అప్పు తీసుకునేవారిగా లేరు. దేవుడిరా, నీవు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించు, ప్రార్థన చేసుకో, బైబిల్ ఎక్కువగా చదువుకో, దేవునికి ఎక్కువగా నీవుగా దేవునికి లోబడు. నువ్వు ఒంటరిగా ఉన్నావని నువ్వు కృంగిపోవద్దు. నువ్వు ఏ విషయంలో చింతించొద్దు, కలవరపడొద్దు. ఒక తండ్రి ఒక తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్పిన దేవుడు ఒక తండ్రి కంటే, తల్లి కంటే శ్రేష్టమైన వాడిగా మనతో ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడు. యోసేపును తండ్రి ఎలాగైతే ఆస్వాదించాడో, తండ్రి ఆశీర్వాదాలు యోసేపు మీద ఉన్నాయి, దేవుని ఆశీర్వాదాలు యోసేపు మీద ఉన్నాయి. అలాగే యోసేపు అందరి చేత ఆస్వాదించబడినవాడు. నువ్వు ఆస్వాదించబడినవాడివే, దీవించబడినవాడివే. తల్లిదండ్రులు లేకపోతే దేవుని హస్తబలము నీ మీద ఉంది. ప్రార్థన, తండ్రి నీ నామానికి స్తోత్రాలు, ప్రభువా ఈ బిడ్డలను దీవించి ఆస్వాదించమని, బలమైన కార్యాలు వీరి జీవితంలో జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.